పెద్దల శ్రీనివాస్ గారికి, విజయ్ కుమార్ గారికి నమస్కారం. ఎవరికి శుభోదయం. ఖచ్చితంగా అండి, ఇది రాజకీయ అంశం కాదు. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పని వ్యవస్థిస్తే ఇంత రాజకీయంగా బయటికి రాదు. వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి పనిచేస్తున్నాయి కాబట్టి రాజకీయంగా దీన్ని మాట్లాడవలసినటువంటి అగస్త్యం ఇవాళ ఈ ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. వాస్తవానికి ఇవి ఈ కొంతమంది మనోభావాలకు సంబంధించి, కొంతమంది మీన్స్ అది వందలు కావచ్చు, వేలు కావచ్చు, కోట్లు కావచ్చు, వాళ్ళు మనోభావాలకు సంబంధించిన విషయాలు కదా ఇవి. పైపెత్తు దీంట్లో గవర్నమెంట్ పాత్ర ఏంటి, అసలు గవర్నమెంట్ పాత్ర ఎందుకు ఉంటుంది దీంట్లో? ఒకసారి అట్లా ఆలోచిస్తే మనం అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? భక్తులు ఇస్తున్నటువంటి డబ్బు అది. ఆ డబ్బుతో వీళ్ళు పెత్తనం చేస్తూ, ఆ పెత్తనం చేయడానికి మళ్ళా కరప్షన్కి అలవాటు పడి, అంటే వీళ్ళు ఆ వచ్చే డబ్బును కొట్టేయటం కాకుండా వాళ్ళ మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారు చూడండి. అంటే అసలు పూర్తిగా అసలు దాన్ని రూపురేఖలు లేకుండా చేయాలనే ఒక ఆలోచన అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు డబ్బు కోసం ఆశపడ్డారు. దాంట్లో ఎన్ని అనుకున్నా, ఎవరు చెప్పినా కాదన్నా కానీ పూర్తిగా వాళ్ళు ఫస్ట్ మోటివ్ ఏంటంటే డబ్బులు, అక్కడ వ్యాపారం చేయాలి. ఎందుకంటే కొన్ని వేల కోట్ల సంపద ఉన్నటువంటి అక్కడ ఆ వ్యవస్థ, ఆ దేవాలయానికి సంబంధించి. సో అక్కడ విపరీతమైన సంపద ఉంది కాబట్టి ఆ సంపదను కొట్టేయాలి. ఫస్ట్ వీళ్ళకి మోటివ్ అది. ఏ రకంగా కొట్టేయాలి? ఒక్క ఈలో ఏంటండి, నాకు తెలిసి అక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం అది ప్రతి దాంట్లో కూడా. అదే ఇప్పుడు టికెట్ల విషయంలో ఇందాక నేను మీకు చెప్పాను కదా, సుపదన్ టికెట్లు ఒక నెలలోనే ఎన్ని అమ్ముకున్నారు, ఒక్కో రోజు ఎన్ని సేవ టికెట్లు అమ్ముకున్నారు. అంటే ఇవాళ ఏంటంటే తిరుపతి ఏమైపోయిందంటే అండి, ఇవాళ జనంకి డబ్బు సంపాదించడం ఈజీ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఒక్కరు కూడా ప్రోటోకాల్ కోరుకుంటున్నారు. వెళ్ళటం రావటం, ఆ క్యూ లైన్ లో నుంచునేటంత మంది ఓపిక లేదు వీళ్ళకి, అంత ఇది లేదు. వెళ్ళాలి, దర్శించుకోవాలి, వచ్చేసేయాలి. దానికోసం ఎన్ని వేలైనా ఖర్చు పెడుతున్నారు అక్కడ. అదొకటి, అది ఒక దాన్ని వీళ్ళు తీసుకుని ఆ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు టికెట్లు. ఇటు వస్తే ఇక ఈ గీ దగ్గర నుంచి మొదలుపెట్టి మనం అక్కడ ఉండే ప్రతిదీ అండి, లైటింగ్ ఏంటి, లేదంటే బాదం పప్పు ఏంటి, జీడిపప్పు ఏంటి, బెల్లం ఏంటి, పంచదార ఏంటి, దేవుడికి ఇచ్చే పట్టు వస్త్రాలు, ప్రతి దాంట్లో కూడా పెద్ద ఎత్తున వ్యాపారం. అది వ్యాపారం ఎంత వ్యాపారం అంటే కోట్లే, లక్షలు కూడా కాదు, కోట్లలోనే వ్యాపారం అక్కడ. నిజంగా దీని గురించి ఎంత చర్చించుకున్నా మనం, అసలు దీనికి ఎండ్ పాయింట్ ఎక్కడ వస్తుందండి దీనికి? అంటే ఇక్కడ ఒకటి వెంకటేశ్వర గారు, ఇప్పుడు వ్యాపారం చేయడము, అందులో కొంచెం కక్కుర్తి పడడం, సరే అది తప్పు రైట్ అని పక్కన పెడితే, ఖచ్చితంగా అక్కడ తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీసే ఆలోచనతోటి ప్రసాదం కానీ, లేకపోతే అక్కడి నుంచి డైరీలతో వేరే ఏజెన్సీలకి కాళహస్తి, శ్రీశైలము, లేకపోతే కాణిపాకము, అన్నవరం, అంటే అన్ని చాలా ప్రముఖమైన ఆలయాలు కదా దేశవ్యాప్తంగా, అక్కడికి అదే రసాయనాన్ని పంపించడము, ఇదంతా పైగా ఈ చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏకి వీళ్ళందరితో డైరెక్ట్గా సంబంధాలు ఉండడము, ఢిల్లీలో పంచాయతీలు పెట్టుకోవడం హోటల్స్లో. అంటే ఒక కాన్స్పిరసీ, క్లియర్గా ఒక కాన్స్పిరసీ థియరీ ఉందా లేదా దీని వెనకాల? అది ఇప్పటి జనం అందరికి అర్థమైందండి. అదే ఒక కుట్ర. ఆ కుట్ర చేసింది ఎవరు? ఇవాళ సిట్ కూడా ఏమైందంటే అసంపూర్తిగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఎందుకోసం చేశారు అనేది వాళ్ళ తెలియాలి. దాని మీద ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇంప్లీడ్ అయ్యి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మెమో పడాల్సిన ఆవశ్యకత ఉంది ఇక్కడ. ఎందుకంటే కుట్ర చేసినప్పుడు కుట్రదారులు అందరూ రావాలి బయటికి. కుట్రలో ఎవరెవరైతే భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. వాళ్ళందరూ కూడా ముద్దాయిలు అవుతారు మన చట్టాల ప్రకారం. చట్టం ప్రకారం ఏంటంటే కాన్స్పిరసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముద్దాయిలే. కానీ ఇక్కడ ఎందుకు కొంతమంది ఆపేసి కొంతమందిలో చూపించుకున్నట్టు మరి ఆ చుట్టూ ఎందుకు ఆ ఇన్వెస్టిగేషన్ అట్లా చేశారు అనేది అది చూద్దాం. అదొక ఆస్పెక్ట్. ఖచ్చితంగా ఇక్కడ చిన్నప్పనే వాడు ఎవడండి అసలు? వాడు వీళ్ళు పెట్టుకున్న మనిషి కదండి వాడు. అవును, వీళ్ళు పెట్టుకున్నటువంటి ఏమన్నా దాన్ని ఒక బ్రోకర్. వాడు ఒక బ్రోకరు. వీళ్ళకి అటు ఆ కంపెనీలకి వీళ్ళకి మధ్యం చేసేటువంటి ఒక బ్రోకరు. అసలు అలాంటి బ్రోకర్లు ఎంతమంది ఉంటారు అక్కడ? మనం కనిపించింది ఒకడే, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. ప్రతిదానికి సంబంధించిన ఒక్క గీరే కదండి, మళ్ళా చెప్తున్నా, ఒక్క నెయ్యి గురించే కాదు, అక్కడ కొనేటటువంటి ప్రతి దానికి కూడా బ్రోకర్లు ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా అక్కడ కల్తీ జరిగిందా లేదా అనేది నెయ్యి గురించి ఆలోచిస్తున్నాం మనం. అసలు ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అనేది కూడా చూడాలి కదా. నేను చెప్పినట్టు ఇందాక బాదం పప్పు అనేది కానీ, జీడిపప్పు అనేది కానీ, బెల్లం కానీ, రకరకాల ఈ యొక్క ఏదైతే దానికి వాడతారో వాడేది ప్రతి దాంట్లో కూడా ఎవడు కూడా ఆ టెండర్ ఇచ్చేదంట, ప్రతి టెండర్ లో కూడా అక్రమాలు ఉంటాయి అక్కడ. అయోధ్య లడ్డూల విషయంలో ఉప ముఖ్యమంత్రి అది చెప్పకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు చలసాని గారు.
అంటే ఒక్కటండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఖచ్చితంగా మనోభావాలకు సంబంధించిన విషయమే కాదని మేము అంటలేదు. కానీ నిజంగా చెప్తే దాన్ని చెప్పవలసింది కాదు, లేదా ఇంకోటి ఏంటండి, అరే అసలు నువ్వు అక్కడ మనోభావం ముందో మనకి కావాల్సింది, లేకపోతే అక్కడ జరుగుతున్న దుర్మార్గమా తెలియాలి కదా. అయోధ్యకి లింక్ చేయొద్దు అంటున్నానండి. ఏమండి చెప్పండి, చాలా గట్టిగా విమర్శించాలి. సార్ నేను కూడా మాట్లాడుతున్నా, అయోధ్యకి లింక్ చేసి అయోధ్యకి తిరుపతి Volume. అయోధ్యకి వెళ్ళిపోతామని తిరుపతి వెంకటేశ్వర ప్రతిష్ఠ మాత్రం జస్ట్ నేను దాని గురించి కదండి. నేను తిరుపతికి అయోధ్యకి లింక్ చేయొద్దండి. అయోధ్య ప్రతిష్ఠను మంట కల్పేసినట్టు తిరుపతి, ఆ విధంగా అయోధ్య లడ్డూలు విషయంలో మీరు ఒకసారి దయచేసి పంపించారు. ఒక నిమిషం చల్సాన్ గారు. అయ్యా ఈ రోజు సపరేట్ నెయ్యి తెచ్చామని చెప్తున్నారు. ఎవరికి సిగ్గు అంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వాడు ఎంత అడ్మిట్ అవుతారు చూడండి, వాళ్ళు ఏ రకంగా అడ్మిట్ అవుతారు చూడండి. అంటే తిరుపతిలో అసలు అవకాశం ఉందా? తిరుమలలో మళ్ళా వేరే వాడు బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చి నాకు ఇది చేసి పెట్టండి అనే అవకాశం ఉందా అసలు అక్కడ? అంటే వీళ్ళు ఏ రకంగా అధికార దుర్వినియోగం చేస్తారు చూడండి. వీళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేస్తారు వీళ్ళు. అంటే వాళ్ళు ఇష్టానుసారంగా తీసుకెళ్లి లోపల ఫోటో అనేది ఎంత మనకి ప్రాశిస్తామంటే అసలు దాంట్లో ఇంకోటి అడుగు పెట్టేస్తారు దాంట్లోకి. అంటే వీళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు దాన్ని తయారు చేస్తారా? అదే అప్పటి వరకు లేదు. మీకు వైసీపీ అధికారంలోకి వచ్చి అక్కడ కొత్త పాలక మండలి